మీకు 99 న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఇప్పటిదాకా మీరు చెప్పింది నాకు వినొచ్చింది. 2 నిమిషాలు చెప్తాను. ఒకటేమో మనకు దానం నాగేంద్ర రాజీనామా చేస్తారా లేదా, అది ఏ రకంగా చెప్పాలంటే ఆయన విజ్ఞతకి విడిచిపెట్టాల్సింది. ఎందుకంటే ఇప్పటికి కూడా 10 మంది ఎమ్మెల్యేలలో నోటీసులు అందుకున్న వాళ్ళలో చివరి వాడు, మొదటి నుంచి అందుకున్న వారు ఇప్పటి వరకు దానికి స్పీకర్ కి ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ మొన్నటి దాకా ఉన్న ఇంకొకరు నిన్నగాక మొన్న స్పీకర్ గారు 5 ఎమ్మెల్యేల విషయంలో క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు. శ్రీనివాస్ గారు న్యాయ పరిభాషలో చెప్పాలంటే, అంటే ఒక నేరం చేసిండా లేదా అంటే సరైన ఆధారాలు లేవు కనుక విడిచిపెడుతున్నాం అన్నారు. ఇది అంతే. అంటే మీరు వాళ్ళు ఫిరాయించారని సరైన ఆధారాలు మాకు సమర్పించలేదు కనుక మేము దీన్ని కేసు కొట్టేస్తున్నాం అన్నారు. అంటే వైఫల్యం ఎవరిది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏది ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఇచ్చిన ఫిర్యాదులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేదు అని దాని మీద కొట్టేసింది తప్ప వీళ్ళు పార్టీ ఫిరాయించలేదని ఎక్కడ అనలే. మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఫిరాయించాలంటున్నారుగా, సరైన ఆధారాలు చూపించలేదు అన్నారు. అందుకనే ఇది క్లీన్ చిట్ కాదు. అంటే ఇటుపక్క వైఫల్యం వీళ్ళదని చెప్పడం కోసం. నిజంగా ముంచేది కక్కడానికి అర్థమైంది కానీ స్పీకర్ గారే కళ్ళు మూసుకోకుండా ఉంటే చాలా విషయాలు బయటపడతాయి కదా, అక్కడే కనపడుతున్నది కదా. కానీ జడ్జి ముందు జడ్జి ముందు హత్య చేసిన సరే, కానీ జడ్జి హత్య నా కళ్ళ ముందే జరిగిందని సాక్ష్యం మనకు తీర్పు ఇవ్వడానికి వీల్లేదు. దానికి సరైన సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ నిరూపించుకోవాలి, అంతే కదా. పోలీసులు పెట్టే కేసులో ఎట్లాగో వాళ్ళని నిరూపించుకున్నట్లు ఉంటుందో ఇక్కడ కూడా ఫిరాయించారు వాళ్ళు అనడానికి సరైన ఆధారాలు మీరు సమర్పించిన ఆధారాలు సరిపోలేదు, నాకు అక్కడ సాక్ష్యం దొరకలేదు, వాళ్ళేమో దేవుని కండు అంటున్నారు, పోయి కప్పించుకునే కండు వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు కనపడతలేదు, అట్లానే ఇవన్నీ అని వాళ్ళు అన్నారు. ఇంకోటి 5,000 రూపాయలు ప్రతి నెల ఏది పార్టీకి మేము విరాళం ఇచ్చేది ఉంటుంది కదా, మా జీతాలు తీసుకుంటున్నారు కదా వాళ్ళు, అంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలంటున్నారు. అంటే మేము అదే ఎమ్మెల్యేమని. ఎప్పుడైతే 5 మీద వేటు పడలేదో అప్పుడు ధైర్యం వచ్చింది మన శ్రీహరి గారికి, కడియం శ్రీహరి గారికి. 5 మీద వేటు పడలేదు కదా, మొన్నటి దాకా కామ్గా ఉంటున్న ఆయన వాళ్ళ మీద కేసు కొట్టే కానీ వెంటనే తాను వివరణ ఇచ్చారు. నేను ఇప్పటిదాకా మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్నాను, ఇక్కడ పార్టీ మారలేదు, అంటే రాజీనామా చేయలేదు అన్నాడు. అంటే ఏంది, వీళ్ళతో ఇంకో నైతిక ధైర్యం వచ్చేసింది లెక్క. వాళ్ళు ఏమవుతుంది అంటారా, ఇలా పాపం తలా పెట్టుకొని ఇవన్నీ కూడా చూస్తుంటే సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళిన తర్వాత ఏమంటారు, 4 వారాలు టైం ఇచ్చాం కదా మీకు, ఈ 4 వారాలు అయిపోయింది కదా, మరి ఏంటంటే ప్రాసెస్ అంటే ప్రాసెస్ 5 మీకు తీర్పు చెప్పాను నేనే, ఇవాళ కొందరు తీర్పు చెప్పబోతున్నా, రేపు ఎల్లుండి చేస్తాం, వీలైనంత టైంలో తీసేసుకుంటున్నా, కొద్ది టైం ఇవ్వండి అని చెప్తారు. టైం ఏంటంటే ఎందుకు 4 వారాలు వారం టైం ఇస్తుంది, దాంతో మిగతా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి అంటే స్టూడెంట్ 4 హోంవర్క్ చేసుకురమ్మంటే 2 చేసుకొని పోయి టీచర్ దగ్గర పోయి సార్ నేను 2 చేశాను కదా, ఇంకో 2 టైం ఇవ్వండి అంటే ఇచ్చినట్టే ఇది అనుకుంటున్నాను. కానీ మందలు ఇచ్చింది 4 వారాల లోపల మీరు చేస్తారా, లేకపోతే రేపు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో ఆలోచించుకోవడం అన్నది కదా. న్యూ ఇయర్ కి ఇంకా 10 రోజులే ఉంది వాటి నుంచి చూస్తే కరెక్ట్ గా. అంటే 10 రోజులలో ఏం చేస్తారన్న దానికి మాత్రం ఇంకొక వారం టైం ఇస్తుండొచ్చు కోర్టు అని. దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తారని ముఖ్యమంత్రి అనుమతి ఎందుకు అవసరం ఆయనకు? ముఖ్యమంత్రి ఏం సంబంధం అంటే రాజీనామా చేయాలన్నా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ దొరికిన దొంగ కదా అంటే ఈ మాట అంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బీఫామ్ మీద, కాంగ్రెస్ బీఫామ్ మీద 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు కనుక ఆయన రాజీనామా చేసిన శ్రీనివాస్ గారు ఇప్పుడందరూ ఎన్నికలు రావు, కనీసం ఇంకొక 4-5 నెలలు పడుతుంది అంటున్నాను. ఎందుకంటున్నానంటే బీహార్, మన పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు 2026 ఏప్రిల్ మేలో జరగబోతున్నాయి. కనుక 2026 ఏప్రిల్లోనో మేలో వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే ఉప ఎన్నికలు కలుపుతారు. కనుక ఇప్పుడు రాజీనామా చేసిన రావు కనుక ఇంత ముందు ఎందుకు చేయాలి, ఇంకో 4 రోజులు అనుభవిద్దాం, వచ్చే న్యూ ఇయర్ కూడా ఎమ్మెల్యేగా ఉందా అనుకుంటున్నట్టు దానం నాగేంద్ర గారు ఇప్పుడైతే రాజీనామా చేయడం అంటున్నాను. మిగతా ఈ 5 అయిపోయింది, ఇంకో 4 మీద కూడా ఇట్లాంటి చేస్తుండొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైన, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ పిటిషన్ ఏదైతే ఉందో అది వీళ్ళ తీర్పుతో అయిపోతుంది. మళ్ళీ కొత్తగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేశారు కనుక అది అయిపోతుంది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని మళ్ళీ అంటే స్పీకర్ తీర్పు మీద రివిజన్ కి వెళ్ళాలి. స్పీకర్ తీర్పు అంటే స్పీకర్ ఏం కాదు, యాక్చువల్లీ ట్రిబ్యునల్ లాంటిది. ఇది మేము వచ్చిన ఆధారాలు సరైన ఆధారాలు ఇచ్చిన, తీర్పు తప్పు రాశారు, తీర్పులో మేము చెప్పిన కంటెంట్ అంతా ఉన్నది, మేము సాక్ష్యాలు ఇచ్చాం కూడా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఈ తీర్పు కాపీ పట్టుకొని అప్పీల్కి వెళ్తారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా కూడా తీర్పు కాపీ అప్లోడ్ చేయలేదు.
చూశారు కదా, మనకు వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని నరసింహాచార్యులు గారు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కార్యదర్శి ఇప్పుడు అన్నారు. మరి 2 రోజులు అయిపోయింది, ఇప్పటికీ అప్లోడ్ చేయలేదు. అంటే ఏంది, వీళ్ళు కోర్టు పోవడానికి ఇంకా ఒక ఆశ్చర్యం కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను. ఏమైనా సరే ఇప్పుడు వీళ్ళు మిగతా 4 మీద వేటు వేసినా వేయకపోయినా, దానం నాగేంద్ర మీద వేటు వేసినా ఇవన్నీ ఎక్కడ దాకా పోతాయి అంటే మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, ఈ జిలేబీ చక్కెర తిరిగి ఇంకో సంవత్సరం లేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సంవత్సరం తర్వాత రాముడు ఎవరు